టీమిండియా గెలుపు దాదాపు ఖాయమైందనుకున్న టైంలో శ్రీలంక అద్భుతంగా పోరాడింది. చివరికి మ్యాచ్ డ్రా అయింది. కానీ సిరీస్ మాత్రం భారత్ 1-0 లీడ్తో గెలిచింది. 5వ రోజు శ్రీలంక 229 ఫర్ 6 వికెట్స్ నుంచి బ్యాటింగ్ కొనసాగించింది. అప్పటికి వాళ్ళ లీడ్ కేవలం 16 రన్స్ మాత్రమే. భారత్ త్వరగా మిగిలిన వికెట్లు తీసి మ్యాచ్ ని గెలుస్తుందనుకున్నారు అందరూ. కానీ అక్కడే మ్యాచ్ టర్న్ అయింది. 6 వికెట్లు పడ్డ తర్వాత సోనాల్ దినుషా అద్భుతంగా పోరాడాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అతను రెండో ఇన్నింగ్స్ లో కూడా ఒత్తిడిని తట్టుకుని 133 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మరోవైపు టేలండర్లు కూడా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. దాంతో భారత్ వికెట్ల కోసం ఎంత ప్రయత్నించినా సమయం మాత్రం శ్రీలంకకు సహాయం చేసింది. చివరికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 429 రన్స్ ఫర్ 9 వికెట్స్ వద్ద నిలిచింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంటే భారత్ ఈ టెస్ట్ గెలవలేకపోయింది. కానీ మొదటి టెస్ట్ ను 165 రన్స్ తేడాతో గెలవడం వల్ల 2 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 1-0 లీడ్ తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ మొదటి బ్యాటింగ్ చేసి 503 రన్స్ ఫర్ 9 వికెట్స్ వద్ద డిక్లేర్ చేసింది. దేవ్దత్ పడికల్ 117 రన్స్ చేయగా డ్రూ జురెల్ అద్భుతమైన 115 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 290 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. అక్కడ కూడా సోనాల్ దినుషా సెంచరీతో పోరాడాడు. 213 పరుగుల భారీ లీడ్ ఉన్న భారత్ శ్రీలంకకు ఫాలోన్ ఇచ్చింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక అస్సలు వదిలిపెట్టలేదు. 6 వికెట్లు పడిన తర్వాత కూడా దినుషా చివరి వరకు నిలబడి మ్యాచ్ ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్ట్ లో భారత్ ఆధిపత్యం చూపించింది. బ్యాటర్లలో పడికేల్, డ్రూ జురెల్ అదరగొట్టారు. బౌలర్లో కూడా మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ, జడేజా చాలా మంచిగా బౌలింగ్ వేశారు. కానీ మ్యాచ్ గెలవడానికి కావలసిన చివరి వికెట్లు మాత్రం తీయలేకపోయారు. శ్రీలంక తరపున మాత్రం ఈ సిరీస్ లో పసింధు సూర్యబండారా, సోనాల్ దినుషా నిజంగా హీరోలాగా నిలిచారు. ఒక టెస్ట్ గెలవలేకపోయినా సోనాల్ దినుషా మాత్రం చివరి వరకు పోరాడి తన టీంను కాపాడాడు. అయితే సిరీస్ ప్రకారంగా చూస్తే మాత్రం టీమిండియాదే పైచేయి. భారత్ 1-0 లీడ్ తో సిరీస్ ని గెలిచింది. మీకు ఈ టెస్ట్ లో అసలు హీరో ఎవరనిపించింది? కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.